చెట్టు కింద కూర్చొని వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. క్లౌడ్స్ అయితే బుర్ర పాడు, ఒకసారి చూడండి. ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కదా. ఇలాంటి మరిన్ని మ్యూజిక్స్ కోసం హిరాక్ ఫ్లూట్ మ్యూజిక్ అనే ఛానల్ ఉంది. చాలా మంచి ఫ్లూట్ మ్యూజిక్స్ ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి ఆ పేజ్ని విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీకోసం మరొక మంచి వీడియోతో అయితే వచ్చాను. ఈరోజు మనం అరకు గిరిజనుల యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, అక్కడ చూడదగ్గ ప్రదేశాలను కూడా ఈ యొక్క వీడియోలో అయితే పూర్తిగా చూద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి ఈ వీడియోని మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అరకు వ్యాలీ నుంచి సందివలస అనే గ్రామంకి వెళ్తున్నాను. దారిలోనూ మా గిరిజనులు పండించే పంటలను చూశాను, అవి మీకు చూపిస్తాను. బుట్ట పువ్వు, దీన్ని మన కర్రీస్లో బాగా యూజ్ చేస్తాం, హెల్త్కి చాలా మంచిది. ఒకసారి చూసియండి.
ఇప్పుడే వర్షం పడి తగ్గింది. ఇప్పుడు క్లౌడ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయంటే ఒకసారి మీరే చూడండి. ఫ్రెండ్స్, నా వెనక కొండ చూడండి. ఆ కొండ మీద అయితే ఒక స్పాట్ కనిపిస్తుంది. అక్కడైతే కోడిపుంజి వలస అనేటటువంటి ఒక గిరిజన గ్రామం అయితే ఉండేది. హుదూద్ తుఫాన్ టైంలో ఏంటంటే ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఆ కొండ నుంచి మట్టి అనేది జారి కొన్ని ఇల్లులు అయితే అక్కడ కప్పులాడిపోయేవి. కోడిపుంజి వలస నేనైతే ఎప్పుడు వినలేదు. చాలా సరదాగా ఫన్గా కూడా ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇదైతే పైడితల్లి అమ్మవారి గుడి అండి. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ క్లౌడ్స్ అయితే చూడండి, చాలా బాగుంది. చుట్టూ కొండలు ఉన్నాయి. కొండలన్నిటిని కూడా ఈ మబ్బు అయితే కమ్మేసింది. ఈరోజైతే శుక్రవారం. అరకు సంతకి అందరూ చూడండి, ఉదయం 6:30 అవుతుంది. ఎలా వెళ్తున్నారో ఆటోల్లో కొండ చీపుర్లు అలాగే అరటి గెలలు అన్నీ తీసుకుని వెళ్తున్నారు. ఈ పొగమంచు చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూడండి, మా అరకు లోయలో ఈ విధంగా మా గిరిజనులు కొండపూర్లలో పొద్దున్నే బయలుదేరి ఇలా పోతులు అరకుతో వచ్చి పొలాలను అయితే దున్నుకుంటూ ఉన్నారు. అన్యా ఏం వేస్తారు? సామలు వేస్తారా? ఇంకా ఓన్లీ సామలేనా? కొరలేరా? ఇవి వచ్చేసరికి కొండ మామిడి పళ్ళు. అరకులో ఎక్కడ చూసినా మీకు ఇవైతే ఎక్కువ కనిపిస్తాయి. చాలా పెద్ద పెద్ద కొండ మామిడి చెట్లు అయితే మీరు చూడొచ్చు. చూడండి, ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. మా గిరిజనులు అయితే వారి పొలాల్లో ఇలాంటి పందిరి వేసుకుంటారు. దానిపైన వరి గడ్డిని కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే అది పశువుల మేతకి చాలా బాగా ఉపయోగిస్తారు. అదేవిధంగా పొలాల్లో వారు ఉపయోగించే పనిముట్లను దాని పక్కన దాచుకుంటారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వ్యూ కూడా చాలా బాగుంది. అరకులో వేసవి కాలంలో పనసకాయలు పనసపళ్ళు చాలా ఎక్కువగా దొరుకుతాయి. చాలా స్వీట్ అండ్ టేస్టీగా ఉంటాయి. ఒకసారి చూడండి. అయ్యా ఏం చేస్తున్నారు? ఇది కత్తి తింటున్నాము. కత్తి దాడి తీస్తున్నారా? ఫ్రెండ్స్ చూడండి, మా వాళ్ళు అయితే ఈ విధంగా రాళ్ళను ఉపయోగించే కత్తులకి అలాగే గొడ్డలకి దారి అయితే పెట్టుకుంటారు. పశువులు ఇప్పారయ్యా?
అంబలేమని తాగారా? తన్నే తాగాము, మ్మ్హ్మ్. అన్నం బూర తాగాము. అవునా? తుప్పలు నరకడం. ఏం తుప్పలు నరుకుతారు ఇప్పుడు? ఇప్పుడు వెళ్తే మరి తుప్పలు చల్పి మళ్ళా బయలు చేసి వెళ్ళడం కదా, చేస్తాము. ఏ కాఫీ తోటకా? కాఫీ తోటకి. మీకు కాఫీ తోట ఉందా? ఉంది. ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉందా? సరే అయ్యా. అరకు వ్యాలీలో మా అన్నయ్య పెళ్ళికి వచ్చాము. ఇక్కడ చూడండి, పెళ్లి పందిరి అయితే నేరేడు ఆకులతో బాగా డెకరేట్ చేశారు. ఈ చీరలు ఉన్నాయి కదా, చీరను కూడా బాగా డెకరేట్ చేశారు. ఒకసారి చూడండి. అరకులో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. అందులో మా గిరిజన ప్రజలు వారు పండించే పంటను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. అదేవిధంగా వారి నిత్య అవసరాలను తీర్చుకోవడానికి, వాళ్ళకి కావలసిన వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి మరియు వారు ధరించే ఆభరణాలని, కావలసిన వస్తువులని కొనుక్కోవడానికి సంతకు వస్తాము. అరకులో ప్రతి శుక్రవారం ఇక్కడ సంత జరుగుతుంది. ఇక్కడ ఈ సంతలో ఏమేమి దొరుకుతాయో మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. అరకులో స్పెషల్గా యూజ్ చేసే జ్యువెలరీ అనమాట. 150 అంట. బాగుంది, తీసుకుంటా డైర్మాడ్ అమ్ముతా. పార్వతీపూర్ అరకు సంతలో జీడి పళ్ళు దొరుకుతాయి. చూడండి, ఈయనైతే లోపు అంటారు. మా గిరిజనులు అందరూ కూడా ఇలా సంత తీసుకొచ్చి పళ్ళు అయితే అమ్ముతారు. చాలా రుచికరంగా ఉంటుంది అని అందరూ చెప్తూ ఉంటారు. అరకు పైనరీకి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు. గర్ల్స్ హాస్టల్ అమ్మా ఇది. పెయింటింగ్ బాగుందా? బాగుంది, సూపర్ ఉంది కదా. బాగుంది, అట్రాక్టివ్గా ఉంది. గర్ల్స్ కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ఇది. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ పెయింటింగ్ మాత్రం ఈ దారి వెంబడి వెళ్ళి వచ్చే వారందరిని కూడా కట్టిపడేస్తుంది. కిల్లో కూడా పైనరీకి వెళ్ళే దారిలో చూడండి, క్లౌడ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకైతే బోర్డు ఉంది చూడండి, టికెట్ ఎంట్రీ బోర్డు. ఇక్కడ రేట్స్ చూపించారు ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అరకు పైనరీలో ఉన్నాము.
లోపలికి వెళ్తాము, ఏమున్నా మీకు మొత్తం క్లియర్ కట్గా చూపిస్తాము. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఈ పగోడాస్ లేదా ఈ ఆర్చీస్ అయితే చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ అరకు పైనరీలో ఒక చిన్న రెస్టారెంట్ లాగా చేశారు. ఎవరైనా విజిటర్స్ వస్తే ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి, ఏవైనా తాగడానికి చాలా బాగుంటుంది. మా గిరిజన సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఇక్కడ ఆర్ట్ అయితే ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏమున్నాయి అక్కడ? జ్యూసెస్ ఉన్నాయి, వాటర్ బాటిల్స్, స్ప్రైట్, బాదం ఎక్సెట్రా. ఎక్కడ అనుకుంటున్నారా? ఇది అరకులో పైనరీ గార్డెన్ దగ్గర ఉంది. వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ చూడండి, రోజెస్ ఎంత బాగున్నాయంటే అమ్మాయిలు అయితే ఇక్కడే ఉండిపోతారు, అంత బాగున్నాయి. ఒకసారి చూడండి. నీలగిరి చెట్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా నైట్ క్యాంపింగ్ కోసం క్యాంపింగ్ కూడా ఉంది. ఇవన్నీ కూడా పైన్ ట్రీస్ చూడండి, చాలా పొడుగ్గా ఉన్నాయి. ఇక్కడ అయితే ఊయలు పెట్టారండి. అబ్బాబా ఎంత బాగుందో, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తే సూపర్ సూపర్. ఈ మధ్య అరకులో అయితే విపరీతంగా వర్షాలు అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. సూపర్ ఉంది. అరకంతా చూద్దామని వచ్చాను, కాకపోతే ఈ పైనర్లోనే ఎంతసేపు ఉండిపోయాను. ఇక్కడ చెట్లకి, దాని నుంచి వచ్చే గాలికి హాయిగా నిద్ర పడుతుంది. చాలా బాగుందబ్బా. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం కనిపిస్తుంది. బాగుందా? చాలా బాగుంది. ఉండిపోదామా, వెళ్దామా ఇంటికి? ఉండిపోదామా? ఇంక చాలా చూడాలి మరి అరకులో. చాలా చూడాలి, కాకపోతే పైన చాలా బాగుంది. అందుకు బాగుందా? బాగుందంటే చల్లగా ఉంది, ఇక్కడ చల్లగా ఉంది, హాయిగా నిద్రపోవచ్చు ఇక్కడ. కాంబినేషన్ చాలా బాగుంది. చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్. తెంపటానికి ఇవ్వట్లేదు కానీ తీసుకెళ్ళిపోయేదాన్ని.
మనమైతే ఇప్పుడు అరకు రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. చూడడం కోసం అయితే వచ్చాం. ఎలా ఉందో చూడండి. రైల్వే స్టేషన్ బయట చూడండి, టన్నెల్ ఇన్స్పెక్షన్ కార్ అయితే ఇక్కడ పెట్టారు. బాగుంది కదా. మనమైతే ఇప్పుడు అరకు రైల్వే స్టేషన్ లోపల అయితే ఉన్నాము. ఉదయం 9:30 అయితే అవుతుంది. మొత్తం ఖాళీగానే ఉంటుంది రైల్వే స్టేషన్. ఇప్పుడు వైజాగ్ నుంచి కిరణ్ ఎక్స్ప్రెస్ అయితే మనకి 10:30, 11 ఆ మధ్యలో అయితే ఇక్కడికి వస్తుంది. సో ఆ టైంలో మీరైతే ఇక్కడ ప్యాసింజర్స్ని చూడవచ్చు. ఫ్రెండ్స్, మీరు అరకు వస్తే అరకులో ఈ చర్చ్ ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంది. ఎప్పుడు ఇది లాక్ చేసి ఉండేది. చాలా బాగుంది. మనమైతే బొటానికల్ గార్డెన్కి వచ్చాము. ఇది పద్మాపురంలో ఉంది, అరకు వ్యాలీలో. చూడండి ఎంత బాగుంది. ఎంట్రీ ప్రైస్ అయితే ఏ విధంగా ఉంటుందో. టైమింగ్ అవర్స్ కూడా 6 to 9 PM. ల్యాండ్ కూడా చాలా బాగుంది. ఫ్లవర్స్ అయితే చాలా రకాల ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూడండి మీరు. ఐ లవ్ ఇండియా, వి లవ్ ఇండియా, జై హింద్. అన్నయ్య, ఈ గార్డెన్ గురించి ఏమైనా చెప్పు. ఇది బొటానికల్ గార్డెన్ తల్లి. ఇక్కడ అన్ని జాతుల మొక్కలు, చెట్లు, వృక్షాలు అన్ని జాతులకు సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. స్కూల్లో చదువుకునేటప్పుడు 9th క్లాస్ ఇంటర్మీడియట్ అనే వాళ్ళని అయితే ఈ విధంగా అరకు బొటానికల్ గార్డెన్కి అయితే తీసుకొచ్చి ఎక్స్కర్షన్ అని చెప్పేసి ప్రభుత్వం నిర్వహించి ఎక్స్కర్షన్కి కొంత అమౌంట్ అనేది స్పెండ్ చేసి విద్యార్థులకి అవగాహన కల్పించారన్నమాట. సో నాకు అది గుర్తుంది, అందుకే చెప్తున్నాను. ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూపించేద్దామా? ఓకే, చూపిద్దామా వద్దా? చూపిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి లీచీ కాయలు. నా పైన చెట్టు కూడా ఉంది చూడండి. ఎన్ని ఉన్నాయంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి మన అరకులోను, లంబసింగిలోను, చింతపల్లిలోను కూడా దొరుకుతాయి. ఒకసారి చూడండి, పైకి చూడండి, చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారా, ఇవన్నీ లీచీ కాయలు. వేసవిలో బాగా దొరుకుతాయి. లీచీ ఆకులు చూడండి ఎలా ఉన్నాయో. చూడడానికి మామిడి ఆకుల్లాగే ఉన్నాయి. అన్న వాళ్ళు అయితే కట్ చేస్తున్నారు సైజుగా. చూడండి ఈ క్రోటాన్స్ని. అనే ఎన్ని రోజులకి ఒకసారి కట్ చేయాలి ఇలా? అంటే వర్షం పడుతుంటే నెలకు ఒకసారి, లేకపోతే కట్ చేసుకోవడమే. అవును, చాలా బాగుంది. చూడండి లోపల వాక్ చేయొచ్చు. సూపర్ ఉంది. బాగుందా? చాలా బాగుంది. ఇంకా ముందుకు వెళ్దామా? వెళ్దాం. చెల్లెమ్మా, అన్నయ్య చెప్పు. పనసకాయలు అంత కిందకు ఉన్నాయా? అవును. 1 2 3 4 ఇంకా ఉన్నాయి అటువైపు కూడా. పనసకాయలు కూడా చాలా ఎక్కువ దొరుకుతాయి. ఈ బొటానికల్ గార్డెన్లో లేని మొక్క, లేని చెట్టు అంటూ ఏది ఉండదు. ఆల్మోస్ట్ అన్ని రకాల జాతుల మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. మేమైతే ½ an hour దాటి ఇదైతే విజిట్ చేస్తున్నాము. ఇంకా చాలా ఉన్నాయి.
కవర్ చేయలేకపోతున్నాము. వీలైనంత కవర్ చేసి మీకు వీడియోలో చూపిస్తాం. ఓకే. అందా ఇది చాలా బాగుంది చూడండి, ఎన్ని ఉన్నాయో రెడ్ కలర్ లో. వెళ్దామా ఇంకా లోపలికి వెళ్దామా? అన్నయ్య ఏంటిది, గార్డెనా లేకపోతే అడివా? అసలు కనిపించని లేని చెట్లన్నీ మొదటిసారి చూస్తున్నాను. ఇంత బాగుందా, తిరుగుతున్నా సరిపోవట్లేదు. ఏంటో మరి చూడు ఎంత పెద్ద పెద్ద చెట్లు ఇవి. బాగుందిరా వెనక లొకేషన్, చాలా బాగుంది. అడవిలాగే ఉందా? సేమ్ అడవిలాగే ఉంది. అదిగో అక్కడ బ్యాంబో ట్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్ల పేరు తెలియదు కానీ పెద్ద పెద్ద చెట్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ వెదురు బొంగులు అయితే చాలా లావుగా ఉన్నాయి. చైనా వీడియోస్లో నేనైతే చూసా, మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. అండ్ వాక్ చేయడానికి ఇక్కడ డెక్ కూడా ఉంది చూడండి, బ్యాంబూ డెక్ వాక్. అంటే చుట్టూ రెండు వైపులా వెదుళ్ళు ఉంటాయి, మధ్యలో డెక్ అయితే పెట్టారు. బాగుంది. బొటానికల్ గార్డెన్ మొత్తం చుట్టేసామన్నమాట. అంతా అయిపోయింది. ఇప్పుడు మేము అరకు మ్యూజియంకి వెళ్తాం. అక్కడ వెళ్ళి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాం. ఒక కన్నేసి ఉంచండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అరకు వ్యాలీలో ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాం. మాకైతే పర్ పర్సన్ 30 రూపీస్ ఛార్జ్ చేశారు. ట్రైబల్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం ఇక్కడ మనకి ఈజీగా తెలుస్తుంది. మ్యూజియంలో జిప్ లైన్ చూడండి, బాగుందా? జీలిక కళ్ళు చూడండి. ఎస్, మనం ట్రైబల్ మ్యూజియం లోపలికి అయితే వచ్చేసాం. చూడండి ఎలా ఉందో, మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మా ఆదివాసీలు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా దైవంగా భావిస్తూ ఈ విధంగా పూజిస్తూ ఉంటారు. ఇది అరకు మ్యూజియంలో ఉన్నటువంటి ఆదివాసీ దేవాలయం. ఇక్కడున్న ప్రతిదీ కూడా మా గిరిజనుల యొక్క సాంప్రదాయాల్ని తెలియజేస్తూ ఉంటుంది. అన్నయ్య నీకు చూపిస్తాను చూడు. ఏం చూపిస్తావేంటి? పెయింటింగ్ దా చూపిస్తాను. ఎంత బాగుందో చూడు. మీరైతే ఇక్కడ చూడొచ్చు, మా గిరిజనులు వేట కోసం ఉపయోగించేటటువంటి వివిధ రకాల వేట వస్తువులను అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ అన్నీ చూడండి, మా ఆదివాసులు ఉపయోగించేటటువంటి అన్ని రకాల వస్తువులు, రోజువారీ దినచర్యలు ఉపయోగించే అన్ని వస్తువులు మీరైతే ఇక్కడ చూడొచ్చు. చెల్లమ్మ చూసావా ఇవి?
దీన్ని ఏమంటారు చెప్పు? జూమ్ చేస్తున్నాను కదా, జూమ్లో దీన్ని ఏమంటారు? అది తెడ్డు అంటాం. తెడ్డు దేనికి ఉపయోగిస్తారంటే అంబలు రేయడానికి అదే తోప కలపడానికి ఉపయోగిస్తాం. ఇంకా వెళ్దామా? ఓకే పద. గిరిజనులు ప్రతి వారం కూడా సంతల్లో వాళ్ళు పండించే పంటలు తెచ్చి అమ్ముకుంటారు. ఇప్పుడు మీరు ఆ యొక్క దృశ్యం మీరు చూడండి ఎంత బాగుందో. వివిధ రకాలు పండించే పంటలు, ఆవులు, మేకలు, కూరగాయలు అన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడికి వచ్చా, ఫోటో గ్యాలరీ. ఏమున్నాయి ఇక్కడ? ఇక్కడ మా గిరిజనులు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, ఎలా సంతలు చేసేవాళ్ళు, ఏ ఆభరణాలు ధరించేవాళ్ళు, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మీరు చూసేయండి. సంతలకు సంబంధించి ఉన్నాయి ఇక్కడ, చూడు బాగుందా? అరకంటేనే గుర్తొచ్చేది మా గిరిజనుల జీవన విధానం. అందులో దింస అనేది ఒక భాగం. బాగున్నావు, కలిసిపోయావు అందులో. ఇక్కడ రకరకాల దింస డాన్స్ అయితే మీరు చూడొచ్చు. చూడండి నేనైతే ఎలా రెడీ అయ్యాను. గాజులు, నెక్స్ట్ ముక్కు కమ్మలు, పెద్ద స్టిక్కరు, చిన్న చిన్న స్టిక్కర్స్, పువ్వులు, మా గిరిజన సాంప్రదాయమైన డ్రెస్. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇదే నా ఫైనల్ లుక్ అనమాట. ఇప్పుడైతే నేను మీకు ఈ గిరిగ్రామ దర్శిని ఎలా ఉందో మొత్తం చూపిస్తాను. ఈ గిరిగ్రామ దర్శినిలో స్పెషల్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒక్కొక్క గదుల్లాగా ఏర్పాటు చేశారు. అందులో మనకి డ్రెస్సింగ్ అని ఒక రూమ్ ఉంది, కిచెన్ కని ఒక రూమ్ ఉంది, దాని తర్వాత పూజ గది కని ఒక రూమ్ ఉంది, దాని తర్వాత వరి పంటలు, చిరుధాన్యాలు దాచుకోవడానికి ఒక రూమ్ ఉంది. మధ్యాహ్నం 2 గంటలు అయితే అవుతుంది. మిరప తోటలో కలుపు అయితే తీస్తున్నారు అక్క. గాపు తీస్తుందా? మీదేనా ఈ పొలం అంతా? ఏ ఊరు అక్క మీదే? గద్ద కూడా. టమాటా కూడా మీదేనక్క? ఆ టమాటా వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అక్క మీకు? వస్తుంది. కొండ ఊట? కొండ ఊట కాదు, పెద్దగడ్డ. పెద్దగడ్డ ఉందా? తీసుకొచ్చింది. ఏంటవి? అడ్డాకులా? దేనికి ఉపయోగిస్తారు? విస్తరాకులు చేస్తారా? సంతకి తీసుకెళ్ళి అమ్ముతారా? నేనైతే అరకు వ్యాలీ నుంచి సుంకరమెట్టకు వచ్చేసాను. ఇది 1939 ఎస్టాబ్లిష్ చేశారు. ఇది అరకులోనే ద ఫేమస్ చర్చ్ అనమాట. ఈ చర్చ్ చూడండి, చాలా పురాతనమైన చర్చ్. అదేవిధంగా మన తెలుగు సినిమాల్లో ఈ చర్చ్ని అందరం ఖచ్చితంగా చూసే ఉంటాం. ఒకసారి మీరైతే చూసేయండి. ఫ్రెండ్స్, ఇదైతే గాలికొండ వ్యూ పాయింట్. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూసి
రెండవ అతిపెద్ద కొండ ఈ యొక్క గాలికొండ. ఇక్కడ నుంచి చాలా గిరిజన గ్రామాల్లో అయితే మనం చూడవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ వీడియోలో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కనోపి వాక్ చేద్దాం. ఓకే ఓకేనా? అంటే చెక్కల వంతెన వెళ్దామా? ఓకే గో. వెళ్దాం. పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఓక్ చెట్లతో పాటు మిరియాలు, కాఫీ ట్రీస్ అన్నీ కూడా చూడొచ్చు. బాగుంది బ్రిడ్జ్ అయితే. ఈ డెక్ పై వాక్ చేస్తే చాలా బాగుంది. మొత్తం కూడా చెక్కలతోనే తయారు చేశారు. తాటి దుక్కలు కూడా ఉపయోగించేశారు. బాగుంది. ఇది కాఫీ ప్లాంటేషన్లో ఉంది. అలాగే అటువైపు ఒక 2 డెక్స్ ఉన్నాయి, 3 డెక్స్. అవి కూడా చూద్దాం. మనమైతే ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్లో ఉన్నాము. అరకులో మా గిరిజనులందరూ కూడా ఈ విధంగా కొండపూలలోనే ఈ యొక్క కాఫీ పంటను అయితే పండిస్తారు. ఈ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అయితే ఉందని మీకు అందరికి కూడా తెలుసు. సో ఒకసారి చూద్దాం. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఓక్ చెట్లు. ఈ ఓక్ చెట్లు నీరులోనే కాఫీ అయితే పంట వస్తుంది. అలాగే ఓక్ చెట్లకు చుట్టుకుంటూ అక్కడ మీకు మిరియాలు అయితే కనిపిస్తాయి, అది కూడా చూపిస్తాను. ఈ లోపలికైతే ట్రీ డెక్ ఉంది, 2 ఉన్నాయి ఇక్కడ. చెట్టు పైకి ఎక్కి అక్కడ కూర్చోవచ్చు, ఆ విధంగా అరేంజ్ చేశారు. మనం 2 పాయింట్కి అయితే వెళ్దాము. ఇలా పైకి ఎక్కి ఇక్కడ నుంచి చూడండి, మిరియాలు, ఓక్ చెట్లు అన్నీ కూడా మనమైతే చూడవచ్చు. నేనైతే ఇప్పుడు సుంకరమెట్ట కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఉన్నాను. ఇక్కడ మా గిరిజనులు పండించే పంటలన్నీ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారు. అవైతే మీకు ఒకసారి చూపిస్తాను. ఇది చూడండి, ఇవైతే కాఫీ సీడ్స్ అండి. ఇది కాఫీ పౌడర్. లొకేషన్ చూసారా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ బొర్రా గుహల గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరైతే ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. ఇదైతే చూడండి ఎంత చక్కగా వాటర్ తాగుతుందో. ఫ్రెండ్స్, మేమైతే ఫైనల్గా బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చూడండి. వామ్మో, చాలా పెద్ద గుహ. గైడ్స్ కూడా ఉంటారు. సో బయట మనం మాట్లాడుకుని అయితే వెళ్ళొచ్చు. సో లోపలికి వెళ్దాం. ఇంకా ఇప్పుడే ఆ హోల్ చూడండి, పైనుంచి హోల్. చిల్లమ్మా ఫ్రెండ్స్, మొత్తం చూడండి లైమ్ స్టోన్. వామ్మో, కంప్లీట్గా గుహ లోపలికి అయితే వచ్చేసాం. బాగుంది.
లోపలైతే చాలా కూల్గా ఉంది వెదర్. సో చూడండి, ఇలాంటి సున్నపరాయి గుహలో మీరు ఇండోనేషియాలో అయితే చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ మీరైతే చూడొచ్చు అరకు బొర్రా గుహలో. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా కూల్గా ఉంది. ఇప్పటి వరకు మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ మీకు చూపించాం ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో మీరైతే కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీరైతే మన ఇస్మార్ట్ రవి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరలా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బాయ్.